హలో హాయ్ ఫ్రెండ్స్, అందరైతే ఎలా ఉన్నారు? నేనైతే కూడా చాలా బాగున్నాబా. మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీపై కూడా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి మాకు ఇక్కడ దగ్గరలోనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కాబట్టి నేను మా యారలు అయితే వెళ్తున్నాము. ఇంట్లో పూజ అయితే అయిపోయిందనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళారు కాబట్టి ఇంకా మేమైతే ఇద్దరం కలిసి గుడికి అయితే వెళ్తున్నాము ఫ్రెండ్స్. ఏం చేస్తున్నాను? కొబ్బరి తింటున్నా అని చెప్పు. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు గుడికి అయితే వచ్చినాము. వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చినాం. వైకుంఠ ఏకాదశి కాబట్టి గుడికి అయితే వచ్చినాం. మా పిల్లలు స్కూల్కి అయితే పోయిండు. నేను మా యారు మా సిస్టర్ అనమాట. మేమైతే వచ్చినాం. ఒక గుడిదాన్ని తీసుకొని వచ్చినాం. చూడు గుడి ఎలా ఉందో మీకు చూపిస్తా, చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చెప్పు హాయ్ చెప్పు. హాయ్. గుడికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. మేము ఇక్కడైతే పద్మావతి అమ్మవారు అనుకుంటా. గుడి వీడియో అయితే చూసారు కదా, గుడి ఎలా ఉందో లోపల. మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు మొత్తం వీడియో అయితే చూపిస్తాము. ఇప్పుడైతే జనాలు ఉన్నారు కాబట్టి మేము ఎంత తీయగలుగుతామో అంతవరకు అయితే వీడియో అయితే తీసాము. ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్తున్నాం. బుడ్డి నువ్వు ఇంకా కొబ్బరి నమ్ములుతున్నావా?
ఇంటికైతే వచ్చేసినాం అబ్బా. గుడికా నుంచి అయితే ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి అయితే 11:50 అయితే అవుతుంది. ఇంకా దర్శనం అయితే బాగా అయింది మాకు. మంచిగా దర్శనం చేసుకొని మొత్తం జరసేపు కూర్చొని కొంచెం కొబ్బరికాయ ఇట్లా తినేసి ఇట్లా అయితే జరసేపు కూర్చొని వచ్చినాం. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు కాబట్టి ఇంకా నేను మా యారలు అయితే ఇద్దరం చిన్న పాపని తీసుకొని అయితే వెళ్ళి వచ్చేసాము. ఇక్కడే మాకు దగ్గరలోనే ఉంది కాబట్టి ఇంకా వెళ్ళైతే వచ్చేసామన్నమాట. లోపల కూడా నేను గుడి ఇంకా కొంచెం అది కడుతున్నారు కాబట్టి మొత్తం చూపించలేదు. దేవుళ్ళు ఏమేమి దేవుళ్ళు పెట్టారని అంతవరకు అయితే చూపించాను. మీరు కూడా చూసి ఎవరైనా గుడికి వెళ్ళని వాళ్ళు ఉంటే మీరు కూడా ఈ వీడియో చూసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారని అయితే కోరుకుంటున్నాను. ఆ దేవుడు ఆశీస్సులు ఎప్పుడు మీపై ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మరొక నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.